చేనేత రంగంలో వస్తున్న మార్పులు నేటి సమాజంలోనే టెక్నాలజీతో వృత్తిలో నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించుకున్నట్లు వీటిని మరింత భవిష్యత్ తరాలకు విస్తరింపజేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చెరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత రంగం వస్తున్న మార్పులు నేటి సమాజంలో టెక్నాలజీతో వృత్తి నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించనున్నట్లు వీటిని మరింత భవిష్యత్తు తరాలకు విస్తరింపచేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చెరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత సహకార సంఘం సంఘాల ఆధ్వర్యంలో పద్మశాలీల ఆరాధ్య దైవం కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేరుపల్లి బాలరాజు అధ్యక్షత వహించగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వ రాయితీతో కూడిన రుణాలు అందించాలని, చేనేతల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్నా వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్స్ గుర్రం విజయలక్ష్మి, రాపోలు భారతమ్మ, వనం శ్రీనివాసులు, సిలివేరు స్వామి, నందీశ్వర్, పగిడిమారి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవానీ, జానీ, గాజుల సావిత్రి, మురళి, సిలివేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మానస, మణిదీప్, గాజుల జనార్దన్, వనం పుష్పలత, పగిడిమేరి సత్యమూర్తి, ఈడం చంద్రమౌళి, పున్నా భిక్షమయ్య, చెరుపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘంలో ఇంతమంది ఈరోజు ఇంతమంది అటెండ్ కావడం చాలా సంతోషం. సంఖ్యాపరంగా చూసుకుంటే దేవరకొండలో చేనేతకు సంబంధించి వృద్ధి చేయకపోవచ్చు, కానీ కులానికి సంబంధించిన వాళ్ళు మనమే పెద్ద సంఖ్యలో ఉంటాం. కానీ ఈరోజు చూస్తే ఒక 80 మంది వచ్చాడు, చాలా సంతోషం. గతంలో ఈ యొక్క చేనేత సహకార భవనంలో చేనేత దినోత్సవం జరుపుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎన్నోసారి కార్యక్రమాలు చేసుకున్నామంటే కూడా గతంలో ఉన్న నేను విమర్శిస్తలేను, కానీ ఈ కార్యక్రమాన్ని బయటోపేతం చేసుకున్నాం. ఈరోజు సంతోషం ఏంటంటే ఈ కొత్త కార్యక్రమానికి వచ్చినాక ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇంతకుముందు సోదరి మరియు జయలక్ష్మి గారు కానీ వారి స్ఫూర్తి చేనేత ఉద్యమం అంటే స్వదేశీ, అంటే ఈ దేశాన్ని మనమే మనం పాలించుకోవాలి, మనమే చేసుకోవాలి గొప్ప నినాదంతో ఆ రోజు పూజ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పని స్వదేశీ అంటే కేవలం మన బట్టలు తెరచడం కాదు, మన జాతీయ ఉత్పత్తిని స్థూల జాతీయతను పెంచుకోవడం. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు విదేశీ వస్తువులు బహిష్కరిద్దాం, మన యొక్క స్వదేశీ వస్తువులే మేడ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇండియా అనేది ఇప్పుడు చెప్తుండో అది గతంలోనే దేశ స్వాతంత్రంలోనే మన వస్తువులు మనం ధరించి మన వాళ్ళకు మన ఉపాధి కల్పించాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. నేను కట్టుబడి ఏంటంటే ఓన్లీ చేనేత సహకార సంస్థలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒకదాన్ని బాధ్యత తీసుకుని కట్టుబడి ఉంటాం. ఈ విషయంలో మాత్రం మనం కుల సంఘం ద్వారా చేస్తున్నాం కాబట్టి సంఘపక్షాన్ని పెట్టకుండా నా ఇంటి ముందుగా నా సొంత అభిప్రాయంతో ఇంతమంది మన డైరెక్టర్లు ఉన్నా వాళ్ళ అభిప్రాయం చేయగలుగుతాను చేయండి, లేదంటే చూద్దాం వాళ్ళ ఆధారంలో ఎవరు చేయగలుగుతాం. నేను 2,106 రూపాయలు నా సొంత ద్వారా చేస్తున్నా. అది మా డైరెక్టర్ వనం శ్రీనివాసులు గారు కూడా 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకో నాగేశ్వర గారు మా డైరెక్టర్ కూడా స్పందిస్తే చూద్దాం. ఆ అవార్డు జరిగిన భిక్షమైన గారు కూడా చక్క భిక్షమైన గారు 1,000 రూపాయలు ప్రకటించారు. అట్లాగే ఇప్పుడు మన దగ్గర జియో ట్యాగ్ లేకుంటే ఇంతకుముందు గతంలో పోయినసారి చెప్పారు, మనకు జియో ట్యాగ్ లేదు, జియో
కూడా కల్పించట్టు కూడా మన సూపర్వైజర్ ఎగ్జామ్స్లో ప్రకటించి అక్కడ అందరికీ కూడా ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా మొక్కలకి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి సరే నా వంతు కృషి మీకు తప్పకుండా ఎల్లవేళలా ఉంటుంది అన్నారు. దాన్ని కూడా మీరు వినియోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు అందరూ చెప్పిన విధంగా చేనేత అవసరాలను ఇక్కడే మన ఒక షాప్ అంటూ స్పెషల్ గా పెట్టి చేసినట్టయితే అందరూ కూడా ఎక్కడో కొంచెం పెట్టి అటు వెళ్ళి కొనుక్కుంటున్నారండి. అవే ఇక్కడ మనం ఉత్పత్తి చేసినట్టయితే ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తారు. అందరూ కూడా చేనేత అవసరాలు మనం తప్పకుండా ధరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సోమవారం మనం చేనేత వస్త్రాలనే ధరించాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా అందరూ చేనేత వస్త్రాలే ధరించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మన అవసరాలను మనమే మన వాళ్ళని మన కార్మికులను మన గౌరవించకపోతే వేరే ఎవరికి గౌరవిస్తారండి. కనుక అందరూ కూడా ప్రతి సోమవారం కూడా అందరూ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ మన ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు. తప్పకుండా ఆ దాన్ని అందరూ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొక చప్పట్లు కొట్టండి.